హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ భాగంగా గత గ్రూప్ ఎగ్జామ్ అడిగినటువంటి జనరల్ సైన్స్లోని ఫిజిక్స్లోని పీవేకి ఒక పార్ట్ 16 అయితే డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి, వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఓకే, ఆల్రెడీ మనం 15 పార్ట్స్లో ఏదైతే డేటా డిస్కస్ చేసుకున్నామో అదే డేటా ఈ వీడియోలో కూడా మాక్సిమం అయితే ఉండడం జరుగుతుంది. కాకపోతే మనం అన్ని క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాం అన్నటువంటి ఫస్ట్లో ఉన్నాం కాబట్టి ప్రీవియస్ క్లాస్ ఇక్కడ కంటిన్యూషన్ అవ్వడం జరుగుతుంది. రైల్వేలో మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే రిపీట్ అయినాయి కాబట్టి ఈ క్లాస్లో ఆల్రెడీ రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ని మళ్ళీ మనం రిపీట్ చేయబోతున్నాం. ఓకే, అండ్ దాంతోపాటు ప్రజెంట్ మనం డిస్కస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఆల్రెడీ ఒక 2 మెటీరియల్స్ రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. తెలుగు మీడియం ఎడిషన్ అండ్ దాంతోపాటు ఇంగ్లీష్ మీడియం ఎడిషన్. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి ఒక టోటల్ డేటా అనేది గ్యాదర్ చేసుకోండి. అండ్ దాంతోపాటు శ్రీనివాస్ మీకు యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా అందుబాటులో ఉంది. మీరు ఇక్కడ నుంచి ఆ యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ లేట్ చేయకుండా మన యొక్క ఫస్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ స్పిచ్ ఈస్ డాష్ దెన్ చైల్డ్ స్పిచ్. ఒక వ్యక్తి యొక్క పిచ్ అనేది పిల్లల యొక్క పిచ్ కంటే ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా, అదే విధంగా ఉంటుందా, కొన్నిసార్లు ఎక్కువ కొన్నిసార్లు తక్కువగా ఉంటుందా, ఎలా ఉంటుంది? సో ఒకసారి ఆలోచించండి. ఈ యొక్క పిల్లల యొక్క ఆ యొక్క సౌండ్ ఏదైతే వస్తుందో, ఆ యొక్క పిచ్ ఏదైతే ఉంటుందో అది పెద్దవాళ్ళ కంటే తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? ఇక్కడ వ్యక్తిది పిల్లలతో పోలిస్తే ఏ విధంగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. ఓకేనా, పిల్లలకు కీచు గొంతు అనేది ఉంటుంది, వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిల్లలు ఒక రూమ్లో ఏడ్చినా మనకి ఇంకొక రూమ్లో కూడా క్లియర్ వినిపిస్తుంది. అదే పెద్దవాళ్ళు మాట్లాడుకుంటే అంత తొందరగా వినిపించదు. అదే ఇక్కడ మనం మేల్ టు ఫీమేల్ తీసుకుంటే మేల్ కంటే కూడా ఫీమేల్కి పిచ్ ఎక్కువగా ఉంటుంది. ఫీమేల్ టు చైల్డ్ కనుక తీసుకుంటే చైల్డ్లో పిచ్ ఎక్కువగా ఉంటుంది. చైల్డ్లో మేల్ చైల్డ్, ఫీమేల్ చైల్డ్లో తీసుకుంటే ఫీమేల్ చైల్డ్కే పిచ్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఓకేనా, సో మేల్ టు ఫీమేల్ తీసుకుంటే ఫీమేల్కి పిచ్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, కీచుదనం అనడం జరుగుతుంది. ఓకే, సో పురుషుల్లో యుక్త వయసు వస్తుందో, యుక్త వయసు వచ్చిన తర్వాత ఈ యొక్క స్వరతంతువులు అనేవి మందంగా మారుతాయి. దానివల్ల తక్కువ పవన పుణ్యం అనేది విడుదల అవ్వడం జరుగుతుంది. ఓకేనా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ వైబ్రేటింగ్ బాడీ ప్రొడ్యూసింగ్ సౌండ్. ఈ కింద వాటిలో ఏది కంపించే వస్తువు ధ్వని ఉత్పత్తి చేస్తుంది అన్నదానికి ఉదాహరణ. ఇది కూడా ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నటువంటిది. ఈ యొక్క ట్యూనింగ్ ఫోర్క్. కారు కదులుతున్నప్పుడు దాంట్లో మెకానికల్ పార్ట్స్ అన్ని కూడా కదులుతుంటాయి. సో ఇక్కడ కంపించడం అన్నాడు, చలనం అని లేదు కాబట్టి ఇది మనం తీసుకోలేము. అండ్ నెక్స్ట్ నిశ్శబ్దంగా ఊగుతున్నటువంటి లోలకం ఈ విధంగా స్వింగ్ అవుతుంది. ఈ విధంగా స్వింగ్ అవుతున్నప్పుడు దాని నుంచి మనం సైలెంట్లీ అన్నాడు, అంటే సౌండ్ రావట్లేదు అన్నాడు. అట్లాంటప్పుడు ఇక సౌండ్ ఎందుకు వస్తుంది, కాబట్టి ఇది కూడా కాదు. స్టేషనరీ ఫ్యాన్ అంటే ఫ్యాన్ ఆపి ఉంది. ఓకేనా, ఫ్యాన్ ఆగి ఉంది, ఆగి ఉన్న ఫ్యాన్లో సౌండ్ ఎందుకు వస్తుంది, రాదు. ఫ్యాన్ తిరుగుతుంటే సౌండ్ వస్తుంది కానీ. కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ మనకు ఆ యొక్క డేటా అయితే రావడం జరుగుతుంది. కంపించే వస్తువు ఇక్కడ కంపిస్తున్నది ఇది మాత్రమే కాబట్టి ఇక్కడ చూడండి ట్యూనింగ్ ఫోర్క్ ఈ విధంగా కంపిస్తుంది కాబట్టి ఇక్కడ మనకు ఆ యొక్క డేటా వస్తుంది. ఎవరైతే ఇంటర్లో లేదా బీటెక్లో ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ చేసారో ఫిజిక్స్లో వాళ్ళకి క్లియర్గా ఈ సౌండ్ అనేది తెలుస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ రీజన్ ఫర్ కన్స్ట్రక్టింగ్ ద సీలింగ్ ఆఫ్ లార్జ్ హాల్స్ ఇన్ ఏ కర్వ్డ్ షేప్. పెద్ద హాళ్ళ పైకప్పులను వక్ర ఆకారంలో లేదా ఈ విధంగా కర్వ్డ్ షేప్లో నిర్మించడానికి కింద వాటిలో ఏది సరైన కారణము? ఈ క్వశ్చన్ అయితే ఇదే వీడియోలో ప్రీవియస్ వీడియోలో దాని ముందు వీడియోలో వస్తూనే ఉంది. అందుకే అందులో కొన్ని వేసిన ఈ వీడియోలో కూడా 5-6 సార్ల నుంచి 10 సార్లు దాకా ఇయే కనిపిస్తుంది. ఓకే, ఏం చేస్తుంది ఇక్కడ ప్రతి సీటుకు కూడా ఈక్వల్గా సౌండ్ వచ్చే విధంగా ఇదంతా కూడా సెట్ చేయడం జరుగుతుంది. ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుందా, కాదు. నిర్మాణ వ్యయాన్ని తగ్గించడానికా, కాదు. హాల్ మొత్తం ఎత్తును తగ్గించడానికా, కాదు. ధ్వని సమానంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి, ఈవెన్గా సౌండ్ని డిస్ట్రిబ్యూషన్ చేయడానికి దీన్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్. ఈ కింద వాటిలో ఏ స్టేట్మెంట్ అనేది, ఏ ప్రకటన అనేది సరైంది కాదు. ఓకే, సో ఒకసారి చూడండి. ధ్వని అంటే గాలిలో కానీ నీటిలో వేగంగా ప్రయాణిస్తుంది. ఓకే, ఇది కరెక్టే. ధ్వని ద్రవాల్లో కంటే వాయువులో నెమ్మదిగా ప్రయాణిస్తుంది. ఇది కూడా కరెక్టే. ధ్వని శూన్యం గుండా ప్రయాణించగలదు. శూన్యంలో గాలి ప్రయాణిస్తుందా, ప్రయాణించదు. గాలి లేనప్పుడు సౌండ్ వెళ్తుందా, వెళ్ళదు. అంటే ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. Why are megaphones, loud hails and some musical instruments designed with a tube followed by a conical opening? సో ఇక్కడ మెగాఫోన్లు కానీ లౌడ్ హేలర్లు కానీ ఇట్లాంటి వాటన్నిటి కూడా సంగీత వాయిద్యాలు కానీ అంటే సన్నాయిలు కానీ వాటికి ట్యూబ్తో రూపొందించబడి, అంటే ముందర ఒక ట్యూబ్ ఉండి ఆ తర్వాత శంఖాకార రంధ్రం అంటే ఈ విధంగా ఎక్స్పాండ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ట్యూబ్ ఉందా, ఈ ట్యూబ్కి ముందర ఇట్లా శంఖాకారంలో ఉందా, అండ్ ఇక్కడ ట్యూబ్ ఉందా, ట్యూబ్కి ముందర ఇట్లా శంఖాకారం ఉందా. ఎందుకు, సౌండ్ అనేది ఆ డైరెక్షన్లో మాత్రమే వెళ్ళడానికి. ఇక్కడ సౌండ్ అనేది ఆ డైరెక్షన్లో మాత్రమే వెళ్ళడానికి ఇది సహాయం చేయడం జరుగుతుంది.
ధ్వని నిశ్శబ్దంగా అవ్వడానిక? కాదు. ధ్వని తరంగాలను గ్రహించడానిక? కాదు. నిజానికి రిలీజ్ చేయడానికి. మైక్ సెట్లు ఉంటాయి కదా, వాటికి. ఏం చేస్తుంది మైక్ సెట్? సౌండ్ అనేది రిలీజ్ చేస్తుంది, గ్రహించదు. ధ్వని తరంగాలను వ్యాప్తి చెందకుండా ప్రేక్షకుల వైపుకు ముందుగా మళ్లించడానికి. ఓకే. సో మనం ప్రేక్షకులంతా ఈ ముందర ఉన్నారనుకోండి, మైక్ సెట్ మనం ఇటు తిప్పి పెడితే వీళ్ళకి వినిపిస్తుంది. అదే మైక్ సెట్ ఇటు తిప్పి పెడితే ఇటు సైడ్ ఇటు ఎవరు లేరు, వీళ్ళకి వినపడదు. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ సి అనేది మోర్ యాక్యురేట్ కదా. ధ్వనిని అన్ని దిశల్లో పంపించాలంటే మనకి ముందర ఇది అవసరమే లేదు. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఆన్సర్ ఏంటి? దాని ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. వెన్ ద టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ ఇంక్రీజెస్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్ వేవ్స్. గాలి ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ధ్వని తరంగాల వేగం ఏమవుతుంది? గాలి ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ధ్వని తరంగాల యొక్క వేగం అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎందుకంటే ఎయిర్ అనేది హీట్ అయినప్పుడు దాంట్లో మెకానికల్, అంటే దాంట్లో మనకి ఒక కైనెటిక్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. అవి వైబ్రేషన్ అవుతుంటాయి. వైబ్రేషన్ అయినప్పుడు ఈ యొక్క ధ్వని తరంగాలు ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. ఓకే, కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది. ఈ రోజు క్లాస్ మొత్తం కూడా బోరింగే, కానీ ఏం చేస్తాం, మనం అన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోవాలని అనుకున్నాం కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా చెప్తున్నా. సో ఇట్లా మీకోసం అన్ని క్వశ్చన్స్ కూడా కవర్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేటటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. వాట్ డూ వీ కాల్ ద లో ప్రెషర్ ఏరియా క్రియేటెడ్ వెన్ ఏ వైబ్రేటింగ్ ఆబ్జెక్ట్ మూవ్స్ బ్యాక్వర్డ్. సో కంపించే వస్తువు వెనక్కు కదిలినప్పుడు సృష్టించబడినటువంటి తక్కువ పీడన ప్రాంతాన్ని మనం ఏమని పిలుస్తాము? సో ఇక్కడ చూడండి, ఎక్కడైతే ఈ ట్యూనింగ్ ఫోర్క్ కానీ అలలు కానీ అట్లాంటివి వచ్చినప్పుడు ఎక్కడైతే ఎక్కువగా పదార్థం ఉంటుందో దాన్ని కంప్రెషన్ అని, అండ్ అదేవిధంగా ఎక్కడైతే ఇక్కడ రిలీజ్ అయిందో దీన్ని మనం విరళీకరణం అని అయితే అనడం జరుగుతుంది. సంపీడన విరళీకరణాలు కలిస్తే మనకి ఒక టోటల్ డేటా రావడం జరుగుతుంది. ఓకే, రేర్ ఫ్రాక్షన్ అండ్ కంప్రెషన్. కంప్రెషన్ అంటే ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అది కంప్రెషన్. ఓకేనా, ఇది కంప్రెషన్. ఎక్కడైతే లూజ్గా ఉందో అది రేర్ ఫ్రాక్షన్, అంటే విరళీకరణము. ఇది వెనక్కి వెళ్తుంది, కంప్రెషన్ ముందరికి నెడుతుంది, ఇదేమో వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ ఏంటిదండి? వెనక్కి కదిలినప్పుడు మనకు తక్కువ పీడనం అన్నాడు కాబట్టి రేర్ ఫ్రాక్షన్. ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. రిఫ్లెక్షన్ దేంట్లో వస్తుంది? లైట్ దాంట్లో వస్తుంది. నెక్స్ట్ మొత్తం రిఫ్లెక్షన్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైజెస్ వర్క్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ ఏ సౌండ్ వేవ్. ఇది ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నది. అన్నీ రిపీట్ అవుతాయి, ఇది కూడా చాలాసార్లు రిపీట్ అవుతుంది ఇదే వీడియోలో. ఏంటి? స్టెథోస్కోప్. థర్మామీటర్ ఏం చేస్తుంది? హీట్ని అబ్జర్వ్ చేస్తుంది. మైక్రోఫోన్ సౌండ్ని అబ్జర్వ్ చేస్తుంది. వాట్ హ్యాపెన్స్ టు ద సౌండ్ వెన్ ద సోర్స్ వైబ్రేట్స్ ఫాస్టర్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు నార్మల్గా ఇట్లా వెళ్తుంది. ఎప్పుడైతే జనక నుంచి వచ్చినటువంటి సౌండ్ కనుక ఎక్కువ వేగంగా కంపిస్తే ఏమవుతుంది? తక్కువ స్పేస్లో ఎక్కువ వైబ్రేషన్స్, ఎక్కువ రీడింగ్స్ వస్తే అప్పుడేమవుతుంది? హై పిచ్, హై ఫ్రీక్వెన్సీ రావడం జరుగుతుంది. హై పిచ్, హై ఫ్రీక్వెన్సీ, ద ఫ్రీక్వెన్సీ పిచ్ బికమ్ హయ్యర్. ఎస్, సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇవన్నీ కూడా వన్ టైం ఇట్లా చూసి ఆన్సర్ చేసేటటువంటి క్వశ్చన్స్. దీంట్లో పెద్ద డిస్కస్ చేసుకోవడానికి కూడా ఏం లేవు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్. కింద వాటి లేదు సరైనది కాదు. ఒక కంపన పౌనపున్యం ధ్వని యొక్క పిచ్ని నిర్ణయిస్తుంది, కరెక్టే. కంపనాలు సంపీడనాలు విరళీకరణాలు ఇస్తాయి, కరెక్టే. కంపన ప్రసరణ శబ్దాన్ని ప్రభావితం చేస్తుంది, ఇది కరెక్టే. కంపనం లేని, అంటే మనకు కంపన రహితం ఆ యొక్క వస్తువుల ద్వారా ధ్వని ఉత్పత్తి అవుతుంది, అవ్వదు. అంటే ఎటువంటి చలనం లేని ఒక వస్తువు నిశ్చల స్థితిలో ఉందనుకోండి, దాని నుంచి ఏమన్నా సౌండ్ వస్తుందా? అది కదులుతా లేదు, కదలనప్పుడు సౌండ్ ఏమన్నా వస్తుందా? ఎటువంటి మూమెంట్ లేదు, దాంట్లో ఎటువంటి డేటా లేదు. జస్ట్ ఒక టేబుల్ పై ఒక పుస్తకాన్ని పెట్టినాం అనుకోండి, దాని నుంచి ఏమన్నా సౌండ్ వస్తా? ఏం రాదు. పుస్తకం కదిలినా టేబుల్ కదిలినా సౌండ్ వస్తుందేమో కానీ. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. రీడ్ ద గివెన్ అసర్షన్ అండ్ రీజన్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. ఇచ్చిన వాదనలు మరియు కారణాన్ని జాగ్రత్తగా చదివి సరైన ఎంపికని ఎంచుకోండి. ఓకే, ధ్వని తరంగాలు తిర్యక్ తరంగాలు కాదు. ధ్వని తరంగాలు అణుదైర్ఘ్య తరంగాలు. ఎందుకు? ఎట్లా వెళ్తాయి? ఇగో ఇట్లా వెళ్తాయి. తిర్యక్ తరంగాలు అంటే ఇట్లా పైకి కిందికి వెళ్తాయి. ఓకే, రెండోది, ధ్వని తరంగాల యొక్క ప్రసరణ కోసం పదార్థం యొక్క మాధ్యమం కావాలి లేదా యానకం కావాలి. ఎస్, ఇది కరెక్టే. సో రీజన్ కరెక్టే. సో బోత్ ఆర్ రాంగ్ కాదు. అసర్షన్ ఫాల్స్, రీజన్ ట్రూ. ఇది బేసిక్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ. మనకి ఇంతకంటే ఎక్కువ డెప్త్ అయితే కాంపిటీషన్ రాదు. ఓకేనా, ఇంతకంటే ఎక్కువ డెప్త్ అయితే కనబడదు. మనమేమో ఆగమాగం ఏదేదో ప్రిపేర్ అయిపోతామో ఎగ్జామ్లో,
అడంతా కన్ఫ్యూజ్ చేసేస్తాడు. చూస్తున్నారు కదా ఎన్ని క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయో, క్వశ్చన్స్ అన్ని కూడా. ఇంకో ఈ బొమ్మ ఎన్నిసార్లు చూస్తారో ఈ రోజైతే. ద మెయిన్ పర్పస్ ఆఫ్ డిజైనింగ్ ఏ హాల్ విత్ కర్వ్డ్ వాల్స్ అండ్ సీలింగ్ ఈస్. ఎందుకు ప్రతి ఒక్కరు కూడా సౌండ్ రావాలని. ఎందుకంటే మీరు పైసలు పెట్టి సినిమా థియేటర్ పోయిర్రు, సగం మందికి ఆ యొక్క సాంగ్ వినిపించి సగం మందికి వినబడలేదు అనుకోండి, ఏమంటారు? థియేటర్ పగల కొడతారు. అట్లా పగల కొట్టొద్దంటే ఇట్లాంటి డిజైన్ చేయాలి. ఓకే. సో అందుకని సౌండ్ అందరికి కూడా సమానంగా రావాలని ఇంజనీర్లకు డిజైనర్లకు చెప్తే వాళ్ళు ఇట్లా చేసిరు. సార్ తక్కువ ఖర్చులు అయిపోవాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పీకర్ పెడితే ఖర్చు ఎక్కువ అయింది, ఇట్లా మనం ఇట్లా తిప్పి పెడదామని పెట్టేసిరుగా. సో ఆన్సర్ ఏంటిది? అందరికీ సమానంగా ధ్వని పంపిణీ అవ్వాలి. అంటే ఇందులో ఏదుంది? ధ్వని వేగాన్ని తగ్గిస్తే లేదు. అంటే ఇక్కడ తెర మీద బొమ్మ వెళ్ళిపోయిన తర్వాత, అంటే తెర మీద ఆ యొక్క సాంగ్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ సాంగ్ వస్తే భలే ఉంటుందా? కొన్నిసార్లు అట్నే అయింది, ఇక్కడ పిక్చర్లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ సౌండ్ వస్తుంటుంది. సో ఇది కాదు. వేదిక వద్ద మాత్రం అంటే ముందర కూర్చున్న వాళ్ళే పైసలు ఇచ్చారు, వెనక్కి ఇచ్చిన వాళ్ళు ఇవ్వట్లేదా? ఇచ్చారు కదా. కాబట్టి ఇది కూడా కాదు. హాల్ అందంగా కనబడాలి. హాల్ అందంగా ఏం అవసరం లేదు, సినిమా సరిగ్గా అనిపిస్తే చాలని అనుకుంటాం. ఇది కూడా కాదు. సో అందరికీ సమానంగా సౌండ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కావాలి. ఓకే. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సినిమా హాల్ గుర్తుపెట్టుకోండి, అదే బెస్ట్. అందరు పైసలు ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా సినిమా హాల్లో సౌండ్ క్లియర్గా వినబడాలి కాబట్టి. ఇన్ స్టెథోస్కోప్స్ ద సౌండ్ ఆఫ్ ద హార్ట్ బీట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ టు ద డాక్టర్స్ ఇయర్ బికాస్. సో ఈ క్వశ్చన్ చూడండి మళ్ళీ వచ్చింది. ఈ డిష్ పెట్టాడు మనల్ని, స్టెథోస్కోప్ ఒకటి పట్టుకొచ్చిండు, పాపం కొన్నట్టుంది నాకు తెలిసి. కథం ఇంకా నేను అది ఒకటి కొన్నా, దాన్ని బట్టి క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్పి ఏమవుతుందండి? మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అవుతుంది. ఇది కాదు. విద్యుత్ అనేది లేదు అసలు. వక్రకోణం ఎందుకు గురైతే రిఫ్రాక్షన్ ఎందుకు వస్తుంది? ట్యూబ్స్ గ్రహిస్తే ఇక డాక్టర్ చెవులకు ఏం పోదు? ఏం పోదు. కాబట్టి ఇది కూడా కాదు. సో ఏమైంది? మల్టిపుల్ రిఫ్లెక్షన్. సో ఇక్కడ నుంచి ఇట్లా 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 పోయి డాక్టర్ చెవులో పోయి ఇట్ట పోద్ది. లోపలికి పోగానే 3 ఎముకలు ఉంటాయి, ఆ 3 ఎముకలు దాటి ఇక్కడ కర్ణబీర్ ఉంటుంది, కర్ణబీర్ టక్కన ఉంటుంది. ఏ సబ్జెక్ట్ అయినా సరే మనం ఈజీగా ప్రిపేర్ అవ్వాలి, జనరలైజ్గా ప్రిపేర్ అవ్వాలి, కామన్ సెన్స్ తోటి ఆలోచిస్తే ఇవన్నీ ఈజీ క్వశ్చన్స్. ఈ డిష్ పెట్టాడు మనల్ని. సినిమా హాల్ నాకు తెలిసి క్వశ్చన్స్ తయారు చేసేటప్పుడు సినిమా హాల్ పోయినట్టుంది, మనోడు సినిమా చూసినట్టుంది. కథం ఇంకా ఈ సినిమా హాల్ గురించి క్వశ్చన్స్ అడుగుతాను అనుకుంటూ ఒక 20 క్వశ్చన్లు అడిగిండు దాదాపుగా. ఇక మళ్ళీ కచేరీ హాళ్ళు, సినిమా హాళ్ళు ఇంకా చెప్పి దీని ఆన్సర్ ఏం కావాలి చెప్పండి, ఫాస్ట్గా చెప్పండి. అన్ని ఆప్షన్స్ అన్నీ చదవండి కనీసం. భవనం పరిమాణాన్ని తగ్గించడానిక? భవనం పరిమాణాన్ని తగ్గిస్తే సీట్లు తక్కువైతాయి సార్ అని అంటాం. కాబట్టి ఇది కాదు. హాల్ మరింత ఆకర్షణీయంగా లేదు, తెర మంచిగా కనిపిస్తే చాలు అంతే. కాబట్టి ఇది కూడా కాదు. పరావర్తనం చెందకుండా నిరోధించడానికి. పరావర్తనం చెందకుండా అంటే అసలు ఒక్కొక్క సీటు కింద స్పీకర్లు పెట్టాలి. మనోడు సినిమా థియేటర్ ఓనర్ మనోడు ఇంకో 4 కోట్లు అప్పు చేసి కూర్చుంటాడు. కాబట్టి ఇది కూడా పనికిరాదు. ఏం చేయాలి? అన్ని భాగాలు చేరుకోవడానికి సాయం చేసేందుకు పరావర్తనం చెందేలా దాన్ని డిజైన్ చేయాలి. సో ఆన్సర్ ఆప్షన్ డి అవర్ ఆన్సర్. ప్లీజ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ ద అసర్షన్ రీజన్ స్టేట్మెంట్. ఓకే. సో పైకప్పు సమావేశ మందిరం. ఇంక మళ్ళీ ఇదే వాడు నాకు తెలిసి క్వశ్చన్ పేపర్ తయారు చేసే ముందు వాడు సినిమా థియేటర్ పోయిండు, సినిమా చూసిండు, వానికి నచ్చలే. ఇక వాడు ఫోకస్ అంతా చుట్టూ ఉండేటటువంటి దానిపైన ఫోకస్ చేసిండు, క్వశ్చన్లన్నీ అదే చేసేసిండు. ఓకే. సో వక్రంగా ఉంటాయి. ఎస్, ఇలా చూసినాక బెండ్ అయి ఉంటుంది. వక్ర కప్పులు మనకి ఇక్కడ ఏం చేస్తాయి? ధ్వని సమానంగా వ్యాప్తించడానికి సహాయపడతాయి. ఎస్. దీని బదులు ఒక్కొక్క సీట్ కింద ఒక్కొక్క స్పీకర్ పెడితే అయిపోయేది. కథం. ఈ దరిద్రం ఉండకపోయేది, మనకి క్వశ్చన్స్ ఉండకపోయేది, మనకి తలకాయ నొప్పి ఉండకపోయేది. ఓకే. సో బోత్ ఆర్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ నాట్ ప్రొడ్యూస్ అండ్ ఈకో. ఈ కింద లేదు ప్రతిధ్వనిని ఉత్పత్తి చేయదు. సో ప్రతిధ్వని గురించి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో అనుకున్నాం. ఏం కావాలి మనకు? మనకి యొక్క సౌండ్ యొక్క వేగం ఎంత? 343 మీటర్ పర్ సెకండ్. ఒక సెకండ్కి 343 మీటర్లు పోతుంది. ప్రతిధ్వని రావాలంటే కనీసం 0.1 సెకండ్ టైం డిఫరెన్స్ అయితే ఉండాలి. అంటే ఒక సెకండ్కి 343 అంటే 0.1 సెకండ్కి కనీసం 34 మీటర్లు ప్రయాణం చేయాలి. అంటే 0.1 సెకండ్లో 34 అంటే పొయ్యి రావాలి. ఎందుకంటే మన చెవి ఇన్నే ఉంది కదా, సౌండ్ పోయి మళ్ళీ మన చెవికి దాకా రీచ్ అవ్వాలి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం అంటే ఇక్కడ 17, ఇక్కడ 17. ఓకే. 17 మినిమం టు మినిమం 17 ఉండాలి. 17 కంటే ఎక్కువ ఉండి ఇంకా మంచిదే. 10 మీటర్లు 17 కంటే లోపుంది కాబట్టి ఇది కాదు. 100 మీటర్లు ఓకే, 30 మీటర్లు ఓకే, 50 మీటర్లు ఓకే. సో ఆన్సర్ ఏంటిది? ఉత్పత్తి చేయండి. ఇదే కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్.
ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీడియా ఈజ్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ద హైయెస్ట్? ఈ కింద వాటిలో దేంట్లో ధ్వని వేగం ఎక్కువగా ఉంటుంది? ఆల్రెడీ మనం గత వీడియోలో చెప్పుకున్నాము. ఏంటిదండి? గ్యాస్ కంటే లిక్విడ్లో ఎక్కువ ఉంటుంది, లిక్విడ్ కంటే సాలిడ్స్లో ఎక్కువగా ఉంటుంది. గది ఉష్ణోగ్రత వద్ద తక్కువ ఉంటుంది, శూన్యంలో అసలు ఉండనే ఉండదు, నీరులో కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఐరన్లో మ్యాక్సిమం ఉంటుంది. ఎందుకంటే అది సాలిడ్ కాబట్టి. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ఎ సౌండ్ ఇన్ ఎయిర్ ఈస్ 344 మీటర్ పర్ సెకండ్, వాట్ ఈస్ ద మినిమం డిస్టెన్స్ రిక్వైర్డ్ ఫర్ అబ్జర్వర్ టు హియర్ ఏ డిస్టింక్ట్ ఎకో? సో మనకి ఇక్కడ 344 మీటర్ పర్ సెకండ్ యొక్క స్పీడ్ గాలిలో ఉంటే అప్పుడు మనకి ఆ యొక్క ప్రతిధ్వని వినబడాలంటే కనీస దూరం ఎంత? ఇప్పుడే కదా అనుకుంది, 17.2 మీటర్స్. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అప్లికేషన్ ఆఫ్ అల్ట్రాసౌండ్? ఈ కింద వాటిలో అల్ట్రాసౌండ్ అంటే అతిధ్వని యొక్క అనువర్తనం కాదు. ఇది ఫస్ట్ వీడియో మనం డిస్కస్ చేసుకుందాం, అంటే స్టార్టింగ్ వీడియో కాదు, ఈ యొక్క సౌండ్ సంబంధించినటువంటి డేటా డిస్కస్ చేసుకున్న దాంట్లో. సో లోహ బ్లాకుల్లో లోహాల యొక్క పగుళ్ళలో గుర్తించడానికి కరెక్టే, అంతర్గత అవయవాలు ఇమేజింగ్కి కరెక్టే, సున్నితమైనటువంటి యంత్ర భాగాలను శుభ్రపరచడానికి ఓకే. వంట ఉంటుందా? కుకింగ్ చేస్తుందా? కాదు కదా, అల్ట్రాసౌండ్ తోటి కుకింగ్ చేయలేం కదా. కాబట్టి ఆన్సర్ డి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రైమరీ యూజ్ ఆఫ్ అల్ట్రాసౌండ్ ఇన్ ఎకోకార్డియోగ్రఫీ? ఎకోకార్డియోగ్రఫీలో అల్ట్రాసౌండ్ యొక్క ప్రాథమిక ఉపయోగం ఏంటిది? ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఎకోకార్డియోగ్రఫీ, కార్డియో అంటే గుండెకి సంబంధించినటువంటిది. ఇది గుండె యొక్క నిర్మాణము, దాని యొక్క పనితీరును పరిశీలిస్తుంది. ఓకేనా? గుండె యొక్క నిర్మాణాన్ని, పంపింగ్ యొక్క సామర్థ్యాన్ని అంచనా వేయడానికి, దాంట్లో ఉన్న లోపాలు ఉన్నాయి అవన్నీ కూడా పరిగణలో చూడడానికి మనకి ఇది హెల్ప్ అయితే అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం గుండె లోపల ఎట్లా పనిచేస్తుందని పీక్ చూడలేం కదా, కాబట్టి ఇది ఉపయోగిస్తారు ఎకోకార్డియోగ్రఫీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ కరెక్ట్లీ మ్యాచ్ ద డివైస్ విత్ ఇట్స్ మెయిన్ యూజ్? ఈ కింద వాటిలో ఏది పరికరం దాని యొక్క ప్రధాన ఉపయోగంతో సరిగ్గా సరిపోతుంది? హార్న్ అంటే వెహికల్స్ ఉంటాయి కదా, హార్న్, బండికి కొట్టే హార్న్, కారుకి కొట్టేది, వాటి నుంచి రక్తాపడును గొలుస్తుందా? ఏమి ఫ్యూచర్లో గొలుస్తుందేమో మనకైతే తెలియదు, కానీ ప్రజెంట్ అయితే గొలుస్తలేదు కాబట్టి ఇది కాదు. మెగాఫోన్ హృదయ స్పందనలు వింటదా? మరి స్టెథోస్కోప్ మూల కూర్చొని ఎక్కిరిస్తూ ఉంటుంది, మరి నేనేమన్నా అని స్టెథోస్కోప్ కదా చేసేది, కాబట్టి ఇది కాదు. హార్న్ సంగీత ధ్వనిని విస్తరించడం, స్టెథోస్కోప్ పెద్ద ప్రేక్షకుల ధ్వనిని నిర్దేశించడం. ఇది ఏం చేస్తుంది? స్టెథోస్కోప్ ఏం చేస్తుంది చెప్పండి? ఏదైతే రోగి ఉంటాడో అతని యొక్క హృదయ స్పందనలు కదా గమనించేది, కాబట్టి ఇది కాదు. నిజానికి ఇది సౌండ్ని యాంప్లిఫై చేస్తుంది అంతే. మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఒక చిన్న సౌండ్ని యాంప్లిఫై చేస్తుంది. ఇక మన హార్న్ అంటే ఇది ఎగ్జాంపుల్గా తీసుకుంది. ఇట్లా పప్పెట్స్ ఇవి ఉంటాయి కదా, ఇక్కడ ఈ మీటర్ నొక్కుతా ఉంటే సౌండ్ వస్తూ ఉంటుంది కదా, ఇది. సో మనం హార్న్. ఓకే, సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇదైతేనే సంగీత ధ్వనిని విస్తరిస్తుంది, యాంప్లిఫై చేస్తుంది. సో దానికోసమే ఈ యొక్క యానిమేషన్. స్టెథోస్కోప్ మళ్ళీ వచ్చింది, స్టెథోస్కోప్. మనోడు నాకు తెలిసి హాస్పిటల్ పోయింది, ఇది ఒకటి చెక్ చేసుకొని వచ్చిండు కథం. బహుళ పరావర్తనం అంతే. గో ఇంతే ఫ్రెండ్స్. మీరు ఒకవేళ కనుక ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని ఒక సీక్వెన్స్లో చాప్టర్ వైజ్ కనుక డైరెక్ట్ స్టెథోస్కోప్ అంటే ఈ యొక్క మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అని ఇట్లా మీరు పాయింట్స్ రాసుకుంటూ వెళ్ళిపోతే, మోస్ట్లీ నేను చెప్తున్నా జస్ట్ ఒక 30 నుంచి 40 పేజీలలో మీరు సైన్స్ మొత్తం షార్ట్ నోట్స్ రాసుకుంటారు. అది చదువుకొని పోతే చాలా జాబ్ వస్తుంది కన్ఫామ్గా. అంటే సైన్స్లో 25కి 25 పెట్టుకోవచ్చు గ్రూప్ డీలో పక్కా. వేరేది లేనే లేదు, వేరే పాయింట్స్ లేనే లేవు. సౌండ్స్ ఆఫ్ సింగిల్ ఫ్రీక్వెన్సీ అని మిక్చర్ ఆఫ్ సెవెరల్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ నోన్ యాజ్. ఒకే పౌనపున్యం మరియు అనేక పౌనపున్యాల మిశ్రమం యొక్క ధ్వనులను వరుసగా డాష్ అంటారు. ఏమంటారు చెప్పండి? దీన్ని టోన్ అండ్ నోట్ అనడం జరుగుతుంది. ఒకటి ఉంటే టోన్, మరిన్ని ఉంటే నోట్. ఓకేనా? ఒకటి ఉంటే టోన్, మరిన్ని ఉంటే నోట్. ఓకే. శృతిదండం ఉంటుంది కదా, శృతిదండం, శృతిహాసం కాదు శృతిదండం. సో ఇది గనక వైబ్రేషన్ అయితే మనకు వచ్చేది టోన్ అని అంటాము. అదే మనకు ఎక్కువ వస్తే దాన్ని మనం నోట్ అనడం జరుగుతుంది. అంటే పియానో అట్లాంటి వాటిని వాయిస్తే మనకి ఎక్కువ వస్తుంది. ఏం చేస్తాం, మనకి వచ్చిన క్వశ్చన్స్ రిపీట్ అయితేనే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒక చిన్న గదిలో ప్రతిధ్వని ఎందుకు వినబడదు? రూమ్ అనేది చిన్నగా ఉంది కాబట్టి మనకి ఆ యొక్క డిస్టెన్స్ 17.2 లేదా 17.1 లేదా 17 మీటర్ల కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి వినబడదు. సో ఆ యొక్క ఎందుకు దూరం తక్కువగా ఉంటుంది కాబట్టి సమయ విరామం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి 0.1 సెకండ్ లోపే మనకు అది రీచ్ అయిపోతుంది కాబట్టి మనం దాన్ని అబ్జర్వ్ చేయలేము. సో ఆన్సర్ ఇన్ ద ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్.
వై డు వి సీ ద ఫ్లాష్ ఆఫ్ లైట్నింగ్ బిఫోర్ వి హియర్ ద సౌండ్ ఆఫ్ థండర్? సో ఉరుము శబ్దం వినడానికి ముందు మనం మెరుపు వెలుగును ఎందుకు చూస్తాము? ఎందుకంటే లైట్ ఈజ్ ఫాస్టర్ దెన్ ద సౌండ్. కాంతి అనేది ధ్వని కంటే నెమ్మదిగా వెళ్తుందా? కాదు. కాంతి అనేది ధ్వని కంటే ప్రకాశవంతంగా ఉంటుందా? రెండు ఒకే వేగంతో వెళ్తాయా? కాంతి కంటే ధ్వని నెమ్మదిగా వెళ్తుంది. నెమ్మదిగా వెళ్తుంది. నెమ్మదిగా వెళ్తుంది కాబట్టి మనకు ఆ యొక్క సౌండ్ అనేది లేటుగా వస్తుంది. సో ప్రకాశవంతం కాదండి, సౌండ్ ఏం ప్రకాశవంతంగా ఏం ఉండదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్? కింద వాటిలో ధ్వని వేగానికి సంబంధించి సత్యం కాదు. ఓకేనా? మాధ్యమం యొక్క ఉష్ణోగ్రత పెరుగుదలతో ధ్వని వేగం పెరుగుతుంది. ఎస్, టెంపరేచర్ యొక్క డేటా పెరిగితే ధ్వని వేగం పెరుగుతుంది. ఇది కరెక్టే. అంటే ఇక్కడ అడిగింది ఏది సత్యం కాదన్నాడు. ఫస్ట్ ఇది పోయింది, ఇది పోయింది. ఇప్పుడు ఈ రెండిట్లో ఉంది 2, 3, 4. ఓకే. ఘన స్థితిలో ధ్వని వేగం వాయు స్థితిలో ధ్వని వేగం కంటే ఎక్కువగా ఉంటుంది. ఎస్. సో సాలిడ్స్లో మనకు గ్యాస్లో కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కరెక్టే. అంటే ఇది పోయింది, ఇది పోయింది. ఇదే ఆన్సర్. ఆప్షన్ 3 and 4. మాధ్యమం యొక్క ఉష్ణోగ్రతతో ధ్వని వేగం తగ్గుతుంది. ఈ మాధ్యమం యొక్క ఉష్ణోగ్రత పెరిగితే ధ్వని వేగం పెరుగుతుంది, తగ్గదు. సో ఇది కాదు. ధ్వని వేగం అనేది ప్రయాణించే మాధ్యమం యొక్క లక్షణాలతో సంబంధం లేకుండా ఉంటుంది. లేదు, సంబంధం ఉంటుంది. కాబట్టి ఇది ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. A girl clapped her hands near a cliff and heard the echo after 4 seconds. What is the distance of the cliff from the girl if the speed of the sound is taken as 320 meter per second? Okay. 320 మీటర్ పర్ సెకండ్. ఎంత సమయం తర్వాత ఉన్నది? 4 సెకండ్ల తర్వాత. ఎప్పుడైనా సరే ఈ విధంగా ఇచ్చినప్పుడు పోను 2 సెకండ్లు, రాను 2 సెకండ్లు. ఆమె కదా సపోర్ట్ చేసింది. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి 640 మీటర్లు. ఎందుకంటే 320 × 2 640. ఇక్కడి నుంచి 640. సో ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం ఎంత? కొండ నుంచి అమ్మాయికి దూరం ఎంత? 640. ఇక్కడికి పోయి మళ్ళీ ఇటు వచ్చింది. మొత్తం ప్రయాణించిన దూరం కాదు కదా అడిగింది, కొండ నుంచి ఆ అమ్మాయికి ఉన్నటువంటి దూరం మాత్రమే. ఓకే. టు హియర్ ఏ డిస్టెంట్ ఎకో, వాట్ షుడ్ బి ద మినిమం టైమ్ ఇంటర్వెల్ బిట్వీన్ ద ఒరిజినల్ సౌండ్ అండ్ ద రిఫ్లెక్టెడ్ సౌండ్? సో ప్రత్యేకమైనటువంటి ప్రతిధ్వనిని వినడానికి అసలు ధ్వని మరియు పరావర్తనం చెందే ధ్వని మధ్య కనీసం ఎంత సమయం ఉండాలి? 0.1 సెకండ్ ఉండాలి. సో దట్ మీన్స్ దిస్ ఇస్ అవర్ ఆన్సర్. 0.01 సెకండ్ వస్తే మనకు అసలు వేరియేషన్ తెలియదు. ఓకే. 1 సెకండ్లో 1000 వంతు అంటే మనకు అస్సలే తెలియదు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. When the frequency of vibration of a sound source increases, the resulting sound will have dash. ధ్వని జనకం యొక్క కంపన పౌనపుణ్యం పెరిగితే దాని యొక్క ఫలిత ధ్వని ఏ విధంగా ఉంటుంది? ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ కంపనం యొక్క డేటా పెరిగితే మనకు పిచ్ అనేది ఎక్కువ అవుతుంది. పిచ్ అనేది ఎక్కువగా అవుతుంది. ఓకే. ఏ గర్ల్ క్లాప్డ్ హర్ హ్యాండ్స్ నియర్ ఏ క్లిఫ్ అండ్ హియర్డ్ ఎకో ఆఫ్టర్ 8 seconds. సో ఏం ఇల్దాక 320 ఇచ్చిండు. ఇక్కడ 8 సెకండ్ల తర్వాత అంటే 4 సెకండ్లు తీసుకోవాలి. ఇటు 4 ఇటు 4 అంటే 320 ఇంటూ 4 అంటే ఎంత? 1280. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ కూడా అడిగింది కొండ నుంచి అమ్మాయికి మధ్య దూరం మాత్రమే. ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ద ఎయిర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 340 మీటర్ పర్ సెకండ్. ఇఫ్ ద రిఫ్లెక్టింగ్ సౌండ్ ఈజ్ 17 meters away, హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ ఫర్ అన్ ఎకో టు రిటర్న్ టు ద సోర్స్? సో గాలిలో ధ్వని వేగం 340 మీటర్ పర్ సెకండ్ అయితే పరావర్తనం చెందే ధ్వని ఉపరితలం 17 మీటర్ దూరంలో ఉంటే ప్రతిధ్వని జనకాన్ని చేరడానికి ఎంత టైం పడుతుంది? 17 రౌండ్ల 34 కాబట్టి ఎంత టైం పడుతుంది చెప్పండి? ద సింప్లెస్ట్ క్వశ్చన్ ఏంటిది? 0.1 సెకండ్. ఎందుకంటే ఇటు 17 ఇటు 17 34. సో మనకు 0.1 సెకండ్లో 34 meters వెళ్తుంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఏ హయ్యర్ పిచ్ అండ్ లోవర్ పిచ్ సౌండ్ హ్యావ్ డాష్ రెస్పెక్టివ్లీ. సో హయ్యర్ పిచ్కి మరియు లోవర్ పిచ్ ధ్వని ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది చెప్పండి? హయ్యర్ పిచ్కి అధిక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, లోవర్ పిచ్కి లోవర్ ఫ్రీక్వెన్సీ అయితే ఉండడం జరుగుతుంది. హయ్యర్ అండ్ లోవర్. సో హై అండ్ లో ఫ్రీక్వెన్సీ. వాట్ ఈస్ ద మినిమం టైమ్ గ్యాప్ నీడెడ్ బిట్వీన్ ద ఒరిజినల్ సౌండ్ అండ్ ఇట్స్ ఎకో ఫర్ అస్ టు హియర్ ద క్లియర్ ఎకో? స్పష్టమైనటువంటి ప్రతిధ్వనిని వినడానికి అసలు ధ్వని మరియు ప్రతిధ్వని మధ్య కనీస సమయం అంతరం ఎంత ఉండాలి? సేమ్ క్వశ్చన్ కదా, బోర్ కొట్టదా పాపం రైల్వే వానికి? అరే ఇన్నిసార్లు అడుగుతున్నాం పాపం, వాళ్ళు ఎన్నిసార్లు వింటారని. ఏం చేస్తాం? వాని కాడ ఉన్న డేటా కొన్ని మాత్రమే. ఈ కింది ప్రకటన లేదు లోహాల యొక్క సాధారణ భౌతిక లక్షణాన్ని సరిగ్గా వివరిస్తుంది. ఓకే. లోహాలు ఉష్ణ మరియు విద్యుత్ యొక్క పేలవమైనటువంటి లేదా అధమ వాహకాలు కాదు. లోహాలు సోనరసాన్ని ధ్వనించెడు స్వభావం కలిగినటువంటి వాటిగా ఉంటాయి.
తట్టినప్పుడు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. ఎస్, లోహాలను మనం టచ్ చేస్తే సౌండ్ టంగ్ అని వస్తుంది. ఇది కరెక్టే. ద్రవీభవనం మరుగు స్థానాలు ఉంటాయి, లేదు. తక్కువ ఏమి ఉండదు, ఎక్కువ ఉంటుంది. తెలుసుగా ఉంటాయి, శుద్ధితో కూర్చున్నప్పుడు సులభంగా ఇరిగిపోతాయి, లేదు. లోహాలంటే మనం వెండి, రాగి అట్లాంటివి తీసుకుని వాటిని కొట్టంగా బట్టి ఇరిగిపోతాయి, ఇరిగిపోవు కదా. కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. వై ఆర్ ద సీలింగ్స్ ఆఫ్ కన్సర్డ్ హాల్స్ ఆఫ్టెన్ మేడ్ కర్వ్డ్? సో ఎందుకు ఆ యొక్క పైకప్పులు మనకు వక్రంగా తయారు చేస్తారు? ఎందుకు తయారు చేస్తారు చెప్పండి? సమరీతిలో ఆ యొక్క రిఫ్లెక్షన్స్ అవ్వడానికి, పరావర్తనం చెందడానికి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ నాట్ కరెక్ట్? ఈ కింది ప్రకటనలు ఏది సరైనది కాదు? సో ఇక్కడ మనకు కొత్త పదం రావడం జరిగింది, దట్ ఈస్ రివర్బరేషన్. ఓకేనా? సో రివర్బరేషన్, అసలు రివర్బరేషన్ అంటే ఏంటిది? ప్రతినాదం. ఏదైనా పెద్ద హాల్ లేదా పెద్ద సినిమా హాల్ లాంటివి తీసుకుంటే దాంట్లో ధ్వని అనేది గది గోడల నుండి అనేక మార్లు పరావర్తనం చెందుతుంది. ఎట్లయితే స్టెథోస్కోప్లో పరావర్తనం చెందుతుందో సేమ్ అదే విధంగా పరావర్తనం చెందుతూ దాని యొక్క ధ్వని తగ్గుతూ అసలు దానికంటే కూడా ఇంకా 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 తగ్గుతూ అసలు పూర్తిగా వినబడినంత వరకు అది అదే విధంగా పలుమార్లు పరావర్తనం చెందుతుంది. దీనివల్ల సౌండ్ అనేది మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు సాగదీయబడినటువంటి ధ్వనిగా మారుతుంది. ఇది మనకు ప్రతినాదం అవ్వడం జరుగుతుంది. ఓకేనా? అంటే ఒకసారి వినిపించినటువంటి వాయిస్ కంటిన్యూగా అదే విధంగా వింటూ 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 మనకు రావడం జరుగుతుంది. సో దానివల్ల మనకు అది డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం ప్రతినాదం అని అంటాం. ఇది ఆడిటోరియాల్లో లేకపోతే పెద్ద హాల్స్లో ఇది ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ యొక్క రివర్బరేషన్ లేదా ప్రతినాదాన్ని తగ్గించాల్సి ఉండడం జరుగుతుంది. సో దాని గురించినటువంటి డేటాలకు వెళ్ళిపోదాం. రివర్బరేషన్ అనేది బహుళ పరావర్తనాల వల్ల మనకి ఇది ప్రతినాదం అనేది వస్తుంది. ఎస్, ఇది కరెక్ట్. ధ్వని అనేది మల్టిపుల్ టైమ్స్ మనకు వస్తుంది. అండ్ నెక్స్ట్, ఎక్సెసివ్ రివర్బరేషన్ కెన్ డిస్టర్బ్ స్పీచ్. ప్రతినాదం అనేది అధికంగా ఉంటే ప్రసంగానికి భంగం కలిగిస్తుంది. ఎస్, ఇది కూడా కరెక్టే. ధ్వని స్పష్టతను మెరుగుపరచడంలో ప్రతినాదం సహాయపడుతుంది, లేదు. ఇది డిస్టర్బ్ చేస్తుంది. ఇట్లా వెళ్తున్నా కొద్ది సౌండ్ తక్కువ వస్తుంది, డిస్టర్బ్ చేస్తుంది. అంటే ఒక సెంటెన్స్ అయిపోయిన తర్వాత ఇంకో సెంటెన్స్ వెళ్ళేలోపు మళ్ళీ ఇది రిపీట్ అయితేనే ఉంటుంది, కాబట్టి ఇది కాదు. గట్టి గోడలు హాల్లో ప్రతినాదం సాధారణ మెస్. సో సౌండ్ అని ఇట్లా మల్టిపుల్ టైమ్స్ ఇట్లా అవుతుంది కాబట్టి ఏది సరైనది కాదు అన్నాడు కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ వే టు రిడ్యూస్ రివర్బరేషన్స్? సో ప్రతినాదాన్ని తగ్గించడానికి కింది వాటిలో ఏదిని ఉపయోగిస్తారు? గట్టిది అయితే ఏమైంది? గట్టి కాంక్రీట్ అయితే మల్టిపుల్ టైమ్స్ ఇట్లా రిఫ్లెక్షన్ అవుతుంది. సో ఇక్కడ ఒక డైలాగ్ వస్తుంది, ఇక్కడ ఇంకో డైలాగ్ వినిపిస్తుంది, కాబట్టి అట్లా జరగకూడదు కదా. పాలరాతి, ఇది కూడా అంతే. మార్బుల్ చేంజ్ చేస్తాయి, మొత్తం ఇంకెక్కువ రిఫ్లెక్షన్ చేస్తాయి, కాబట్టి ఇది కూడా కాదు. ధ్వని శోషక, ఎస్. సౌండ్ అబ్జార్ప్షన్ మెటీరియల్స్ను ఉపయోగించాలి, ధ్వని శోషక పదార్థాలను ఉపయోగించాలి. ఫర్నిచర్ని తొలగిస్తే ఎక్కువ ఏర్పడుతుంది, అది ఇంకా డేంజర్. హాలు లేదా గది గోడలో ప్రతినాదానికి ప్రాథమికమైనటువంటి కారణం ఏమిటి? ఏంటి చెప్పండి? ప్రతినాదానికి అంటే ఈ యొక్క సౌండ్ రావడానికి గల కారణం ఏంటి? బహుళ పరావర్తనాలు కదా, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. మరి ప్రతినాదం అంటే ఏంటిది? ఇప్పుడే కదా మనం అనుకున్నది. ప్రతినాదం అంటే ఏంటి చెప్పండి? దట్ ఈస్, చెప్పాలి, ఫాస్ట్గా చెప్పాలి. మనకి ఒక ప్రతినాదం ఈ యొక్క ధ్వని బహుళ పరావర్తనాల ద్వారా మనకి ఒక సౌండ్ అనేది పాస్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడతో మనకి ఒక సౌండ్ అండ్ వేవ్ అనేటటువంటి డేటా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం స్టార్ట్ చేయబోతున్నాం లైట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో ఈ క్లాస్ మ్యాక్సిమం మీకు బోరింగ్గానే ఉంటుంది. నెక్స్ట్ క్లాసులో మనం మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయినటువంటి కాంతి పరిక్షేపణము, కాంతి పరావర్తనము, కాంతి వక్రీభవనం అవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు. నెక్స్ట్ వీడియోలో మనం యొక్క లైట్తో స్టార్ట్ చేద్దాం. అండ్ అప్పటివరకు ఒక వీడియోని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేయండి. అండ్ దాంతోపాటు ఇంకా ఎవరైతే ఒక సిబిటి టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వలేదో వారంతా కూడా సిబిటి టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.